ఒక తండ్రి ఎప్పుడు కూడా సనుగుతూ ఉండేవాడంట. ఎక్కువగా సనుగుతూ ఉంటాడు, ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటాడు. అటువంటి తండ్రికి ఒక చిన్న కుమార్తె ఉంది. ఆ చిన్న కుమార్తె ఏం చేస్తుందంటే, ఆ కుమార్తె తల్లితో ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, మన ఇంటిలో ప్రతి ఒక్కరికి ఏది ఇష్టమో నాకు తెలుసు అన్నదంట. చిన్నన్నకి చెరీస్ అంటే ఇష్టము, ఇంకో పెద్దన్నయ్యకి ఏంటంటే ఆయనకి బర్గర్లు అంటే ఇష్టము, అట్లానే చిన్నకైతే అరటిపళ్ళు అంటే చాలా ఇష్టము, మమ్మీకి అయితే చికెన్ అంటే చాలా ఇష్టం అన్నదంట. అందరితో చెప్తుందంట, తండ్రి గురించి మాట్లాడలేదంట. తండ్రికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏమన్నాడంటే, నా గురించి ఏం చెప్పలేదు అన్నాడంట. నా గురించి ఏం చెప్పలేదు అనేసరికల్లా అన్నదంట, ఆ చిన్న పాప అన్నదంట, మాకు ఏది ఇష్టం కాదో అది నీకు ఇష్టమని చెప్పిందంట. చూడండి, మాకు ఏది ఇష్టం కాదో అది నీకు ఇష్టం, మన ఇంట్లో ఏమి లేవో అది నీకు ఇష్టం అని చెప్పిందంట. మనకి ఏదైతే ఉందో దాని మీద నీకు ఇష్టం ఉండదు డాడీ, మా దగ్గర ఏవైతే ఉండవో మన దగ్గర వాటి మీదైతే నీకు చాలా ఇష్టం అన్నాడంట. మనకు నవ్వు రావచ్చు, కానీ మనల్ని మనము నిజాయితీగా చూసుకుంటే మనలో చాలామంది క్రైస్తవులు ఈ తండ్రి లాంటి స్వభావమే కలిగి ఉంటాం. మనం ఇటువంటి స్వభావాలు కలిగి ఉంటాం. ఎందుకంటే కరెక్ట్గా మనం ఆలోచిస్తే మనలో ఏమి లోపిస్తుందంటే సంతృప్తి లోపిస్తుంది. సంతృప్తి గుర్తుపెట్టుకోండి, సంతృప్తి. ఈ సంతృప్తి ఏం చేస్తుందంటే మనల్ని అనేక అపోహలకు దారితీస్తుంది. సంతృప్తి మనలో లేకపోతే అపోహలు ఎక్కువైపోతాయి. మనం సంతృప్తి గల జీవితాన్ని జీవించడానికి మనము ఎప్పుడు కూడా వెనకాడతాం. ఎందుకనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, ధ్యానాంశం సంతృప్తి. ఏంటి సంతృప్తి? దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడబోతున్నాడు. సంతృప్తి గురించి ఒక క్రైస్తవ బిడ్డడిగా ఎటువంటి సంతృప్తి కలిగి ఉండాలి, నిజంగానే మన సంతృప్తి కలిగి ఉన్నామా అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే సంతృప్తికి సంబంధించిన సాధారణమైన అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్ని మనము గ్రహించినప్పుడు ఆ అపోహల నుంచి ఎలా మనం బయటపడాలనేది దేవుని వాక్యమైనట్టు బైబిల్ ద్వారా కొన్ని సమాధానాలు మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే గ్రహించినప్పుడు. కాబట్టి ఈ దినము ఆ అపోహలకు బైబిల్ పరమైన సమాధానాలు దేవుడే మనకి చూపెడతాడు. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని తెలుద్దాం. అందరు కూడా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలను స్పష్టంగా హృదయం తెరిచి నోరు తెరిచి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, మీ కన్నులు తెరవండి, హృదయాన్ని తెరవండి, చదువుదాం. మనం అందరం కలిసి ఏకరీతిగా పదము వెంబడి పదము స్పష్టంగా అర్థవంతమైన రీతిలో అందరితో కలిపి చదువుదాం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములలో మీరు యోచన చేసి యుచ్చిరి గాని తగిన సమయము దొరకకపోయేను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఇడుటకును, ఆకలిగొని ఇడుటకును, సమృద్ధి కలిగి ఇడుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచుని వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయనను
నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేరని మీకు తెలియను. ఏలనగా దెస్సనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితును వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్య చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, చదవబడిన వాక్య భాగము నుండి మీరు మాతో మాట్లాడుతున్న మాటలను మా హృదయంలో స్వీకరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగము మీకు సరైన విధంగా మీకు కొంత అర్థమై ఉంటుంది. చదువుతున్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా పదం వెంబడి పదం చదివినప్పుడు దేవుడిని అడగాలి, ప్రభువా నేను ఇది ధ్యానిస్తూ ఉన్నాను, నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడండి, నాలో ఉన్నటువంటి ఏదైనా మార్చుకోవాల్సినటువంటి మార్పు ఏదైనా ఉంటే నాలో మార్చండి అని మనము దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యంతో మనం ఏకీభవించిన వల్ల దేవుడు మన మనసును మార్చి తన చిత్తానికి అనుగుణంగా మనల్ని తీర్చిదిద్దుతాడు. ఇది మనం గ్రహించాలి. అయితే ఈరోజు ధ్యానాంశం ఏంటంటే సంతృప్తి. సంతృప్తి ఎంతమంది సంతృప్తి ఉన్నారు అనేది మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి చాలా జాగ్రత్తగా. ఏంటి సంతృప్తి అనేది? సంతృప్తి అనే దానికి మనం వెళ్ళే ముందు సంతృప్తిలో చాలా అపోహలు ఉంటాయి. ఈ అపోహల్లో మొట్టమొదటిగా ఒక 3 అపోహలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ అపోహలు ద్వారా ఏది మనకి సంక్రమిస్తుంది, ఏది మనము పొందుకుంటాము, అదొకటే కాకుండాను ఈ అపోహలకి బైబిల్ గ్రంథం నుంచి ఏదైనా సమాధానం మనకి దొరుకుతుందా అనేది కూడా మనం చూద్దాం ఈరోజు. ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అంటే 3 సాధారణమైనటువంటి అపోహల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి అపోహకి బైబిల్ సరైన సమాధానం చెప్తుంది. ఎటువంటి అపోహకైనా ఎటువంటి క్వశ్చన్ అయినా ఉంటే మీలో ఉంటే మీరు దేవుడిని అడగాలంటే పరిశుద్ధాత్మ ధ్యానించినప్పుడు ఆ యొక్క మీలో వచ్చిన సందేహానికి, మీలో వచ్చిన ప్రశ్నకి సమాధానము యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు ఇస్తారు. అంటే ప్రతి క్వశ్చన్కి, ప్రతి ప్రశ్నకి యేసే సమాధానము. ఇది మనం గ్రహించాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ 3 అపోహల్లో మొట్టమొదటి అపోహ గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. చాలా జాగ్రత్తగా విని మీ హృదయంలో స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. అపోహ 1లో ఏముందంటే, ఇక్కడ సంతృప్తి అనేది అంత పెద్ద సమస్య కాదు. సంతృప్తి అనేది అంత పెద్ద సమస్య కాదు. ఏంటి సార్ పెద్ద సమస్య కాదంటున్నారు, మరి సంతృప్తి గురించి మీరు మాట్లాడుతున్నారు అనొచ్చు. మీరు మనము సాధారణమైన మానవులం, గుర్తుపెట్టుకోండి. మనం అతీంద్రియ శక్తులు మన దగ్గర ఉండవు. మనము ఒక సాధారణమైనటువంటి మానవులు మాత్రమే. మనము చేయగలిగిన కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నీ మనం చేయలేము. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం తృప్తిపరచలేము. ప్రతి ఒక్కరికి మనము తృప్తిగా చూడలేము. అసలు మనలో మనమే సంతృప్తికరమైన జీవితాన్ని కొన్నిసార్లు జీవించలేము. ఎప్పుడు కూడా అసంపూర్తిగా ఉంటుంది మనకు. అందుకు కాబట్టి ఏంటంట, అప్పుడప్పుడు మనము మన అసంతృప్తిని వెల్లడి చేస్తూ ఉంటాం, బయట పెట్టేస్తుంటాం, మనం మాట్లాడేస్తూ ఉంటాం. అయితే బైబిలు ఈ అపోహలకి, ఈ మొదటి అపోహకి ఏంటి సమాధానం ఇస్తుందని చెప్పి మనం ధ్యానించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అసంతృప్తిని సాధారణమైన స్పందనగా చూస్తే ఉండడం యొక్క అవసరత గురించి ఆయన అనేక ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, అనేకమైన తృప్తి కలిగి ఉండమనేసి బైబిల్లో
కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. మీరు తృప్తి కలిగి ఉండవలసిందే, మీరు అసంతృప్తికి లోను కాకూడదు, ఉన్న దాంట్లో మీరు తృప్తి పొందాలని చెప్పి బైబిల్ వాక్యానుసారంగా కొన్ని వచనాలు మనకు చూపెడుతుంది. అందులో మొట్టమొదటిగా ఏమంటుందంటే, ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే ఆయన, మన క్వశ్చనింగ్ వేసుకుంటే మొట్టమొదటిగా ఏమన్నాడంటే ఆయన, లూకాసు వార్త 3:14 వచనంలో, మీ జీవితంతో తృప్తి చెందండి, మీరు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ జీవితంలో తృప్తి కలిగి ఉండండి, తృప్తి చెందండి అని చెప్పి లూకాసు వార్త 3:14 వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. రెండవదిగా హెబ్రీ పత్రిక 13:5 వచనంలో అంటున్నాడు, మీకు ఉన్న దానితో సంతృప్తి చెందండి. మనకి ఏదైతే ఉందో దానితో మనం సంతృప్తి చెందాలని చెప్పి హెబ్రీ రాసిన పత్రిక 13:5 వచనంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదొక్కటే కాకుండా లూకాసు వార్త 12:15 వచనంలో అంటాడు, ఏ విధమైన అత్యాశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త వహించండి అని చెప్పి లూకాసు వార్త 12:15 వచనం ద్వారా దేవుడు మనతో కొన్ని ఆజ్ఞలు ఈ విధంగా ఇస్తున్నాడు. మనము దేవుని ఆజ్ఞలలో దేనిని పాటించకపోయినా అది పాపమే అని మనం అంగీకరించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏమన్నాడంటే 3 వచనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇవి ఆజ్ఞలను గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో సంతృప్తి చెందండి, మీకు ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఏ విధమైన అత్యాశకు చోటేయకుండా జాగ్రత్త వహించండి అని చెప్పి ఒక 3 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎప్పుడైతే విశ్వాసులుగా మనము దేవుని ఆజ్ఞలను దేనిని పాటించకపోయినా మనం ఏమవుతుంది మనకంటే, మనము పాపము చేస్తున్నామని మనం అంగీకరించవలసిందే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. అలాంటప్పుడు తృప్తి కలిగి ఉండకపోవడాన్ని, తృప్తి లేకుంటున్నాం అనుకో, మనము పాపము చేస్తున్నామని భావించాలంతే. ఎవరికి అది ఉంది నాకు లేదని నువ్వు ఎప్పుడు సంతృప్తి చెందకూడదు. నీకున్న దానితో నువ్వేం చేయాలి? తృప్తి పొందాలి. అసంతృప్తి ఉండకూడదు నీలో. నీవు ఎప్పుడైతే తృప్తి లేకుండా జీవిస్తున్నావో నీవు ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడైతే చేసావో అది పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అది ఆత్మీయ మరణం కావచ్చు, శారీరక మరణం కూడా కావచ్చు. కాబట్టి ఆజ్ఞని ఎప్పుడు కూడా అతిక్రమించొద్దు. కాబట్టి తృప్తి కలిగి ఉండడం అనేది ఒక పెద్ద సమస్య. అది మనము ఎప్పటికీ దాచిపెట్టలేము. ఇది పెద్ద సమస్యగానే ఉంది. దీన్ని ఎప్పుడు కూడా మనం బ్లాంకెట్ కింద పెట్టేస్తే దాగిపోయేది కాదు. అది ఎప్పుడు కూడా బయటికి మన ముఖం ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ, ప్రవాహం ద్వారా కానీ ఆ అసంతృప్తి అనేది, ఆ సంతృప్తి వ్యక్తపరచడం అనేది బహిర్గతం అయిపోతూనే ఉంటుంది. అది దాగిపోయేది కాదు. గ్రహించాలి చాలా జాగ్రత్తగా. మరి దేవుడు అసంతృప్తిని ఎందుకు పాపంగా పిలుస్తున్నాడు? నువ్వు అసంతృప్తిగా ఉన్నావంటే పాపము చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అనేది ఒకసారి చూద్దాం మనం. అసంతృప్తికి 2 కారణాలు గుర్తు చేయాలనుకుంటున్నాను మీకు. అసంతృప్తికి 2 కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని సార్వభౌమ అధికారాన్ని అసంతృప్తి ప్రయత్నిస్తుంది. దేవుని సార్వభౌమ అధికారాన్ని అసంతృప్తి ప్రశ్నిస్తుంది. రెండోది, దేవుని మంచితనాన్ని అసంతృప్తి ప్రశ్నిస్తుంది. ఏంటి 2 కూడా? సార్వభౌమ అధికారం అంటే దేవుడు నీలో ఏది చేయాలనుకుంటున్నాడో దానిని చేయకుండా నువ్వు ఆపుతున్నావు, నువ్వు వ్యతిరేకిస్తున్నావు. సరైన విధంగా దేవుడు చేయాలనుకున్న పనిని నువ్వు ఆటంకపరుస్తున్నావు. దాని ద్వారా దేవుడి సార్వభౌమ అధికారాన్ని నువ్వు ఎదిరిస్తున్నావు. ఎప్పుడైతే దేవుని సార్వభౌమ అధికారాన్ని ఎదిరిస్తున్నావో అది పాపము. ఏంటయ్యా సార్వభౌమ అధికారం అంటే? నీ పరిస్థితి మార్చాలని చెప్పి, నీ బాగోగులు చక్కదిద్దాలని చెప్పి, నీ కుటుంబం నెమ్మది రావాలని చెప్పి దేవుడు ఏదో కొన్ని విషయాల్లో నీ మీద కొన్ని పని చేయాలని చెప్పి, నీ స్థితిగతిని మార్చాలని చెప్పి ఆయన పని చేస్తూ ఉంటే ఆ పనికి నువ్వు ధిక్కరించడము, ఆ పనికి నువ్వు ఆటంకపరచడాన్ని ఏమంటామంటే మనము ఆయన సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నిస్తున్నాము. ఆ ప్రశ్న బట్టి, ఎందుకంటే ఆయనకు హక్కు ఉంది,
ఆ హక్కుని మనం ఏం చేస్తున్నామంటే కాల రాస్తున్నాం కాబట్టి మనము పాపము చేస్తాము. అంటే ఆయన సార్వభౌమ అధికారం యొక్క హక్కుని ఎప్పుడైతే ప్రశ్నిస్తామో మనము పాపము చేసినట్టుగా. ఆయన నీకేం చేస్తున్నాడు? నీకు నీ మంచి గురించి, నీ కుటుంబం గురించి, నీకు నెమ్మది ఇచ్చుటకు, నీ కుటుంబంలో ఆత్మీయ మేలులతో నింపుటకు, నిన్ను వాక్యానుసారంగా నడిపించుటకు, ఆయనకు జరగబోతున్న విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నేను ఎత్తి పట్టుకోవాలని ఉన్నాడు. అటువంటివి నీకు గోచరంగా ఉంటాయి. నీకు తెలియకపోవచ్చు, దేవునికి అవి తెలుసు. దేవుడు ఎందుకంటే అతంద్రియుడు. ఎందుకంటే ఆయన యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన సర్వర్యామి. అందుకు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తెలియనిదంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఆయన చేసిన కార్యాలకు ఎప్పుడైతే నువ్వు ఆటంకపరిచావో, ఆ హక్కును ఎప్పుడైతే నువ్వు కానరాస్తున్నావో, నీవు దేవునికి యొక్క సార్వభౌమ అధికారం యొక్క హక్కును నీవు ధిక్కరిస్తున్నావు. దాని ద్వారా నీకేమొస్తుందంటే పాపం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా దేవుని మంచితనాన్ని అసంతృప్తి ఏం చేస్తుందంటే ప్రశ్నిస్తుందంట. కర్త చేసిన ప్రతి చర్యను నువ్వు ప్రశ్నించావంటే అది పాపమే అనుకోవచ్చు. మార్నింగ్ లేచింది మరి పాస్టర్ గారు క్వశ్చన్ అడిగారు నాకు, ఏమండి 242 మందిలో 241 మంది చనిపోయారు, ఈ దేవుని చిత్తమా అడిగింది నాకు. వెంటనే దేవుని చిత్తమా, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చనిపోయారంటే దేవుడికి తెలుసు, సార్వభౌమ అధికారం ఉంది ఆయనకి. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు ఈ లోకాన్ని విడిచిపెట్టరు. ఆయనకి ఆ హక్కు ఉంది. ఆయన ఎవరు ఏ విధంగా ఆయన ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కరు కూడా మన కను యొక్క గుడ్డుని ముట్టలేరు, మనల్ని హాని చేయలేరు. ఎప్పుడైతే దేవుళ్ళలో మనం ఉన్నామో, దేవునితో మనీత్యాన్ని ఆ యొక్క సంబంధాన్ని మనము నిర్వర్తిస్తూ ఉంటే, కొనసాగిస్తుంటే మనతో కొన్ని దేవుడు మాట్లాడతాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. దేవునికైతే మనము ప్రశ్నించలేము. ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేసావు అని ప్రశ్నిస్తే అది పాపము. గుర్తుపెట్టుకోండి, మనకు తెలియదు ఏది ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడైతే ఆయన హక్కును మనం ప్రశ్నించిన వెంటనే, ఆయన చర్యలు ప్రశ్నించిన వెంటనే మనలోకి పాపము ప్రవేశిస్తుంది. పాపము మనల్ని ఏలబడి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవండి. ఇక శ్రమల నుండి విడుదల కోసం దేవునికి మొరపెట్టుకోవడం పాపము కాదు. గుర్తుపెట్టుకోండి, శ్రమల నుంచి విడుదల పొందుకోవడానికి దేవునికి ప్రార్థన చేయడము పాపము కాదు. ఎందుకంటే నీ శ్రమ నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం పాపము కాదు. దేవుడి మంచితనాన్ని ప్రశ్నించడమే పాపము. దేవుడి మంచితనాన్ని ప్రశ్నించడమే పాపము. దేవుడి సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించడమే పాపము. నీ బాగోగుల గురించి, నీకున్నటువంటి స్థితిగతుల గురించి, నీకున్న శ్రమల గురించి, నీకున్న ఇబ్బందుల గురించి దేవునికి మొరపెట్టడము, దేవుని ప్రార్థన చేయడము అది పాపము కాదు. దేవుని ఎప్పుడైతే ప్రశ్నించావో, మంచితనాన్ని ఎప్పుడైతే ప్రశ్నించావో అది పాపము. గుర్తుపెట్టుకోండి, వ్యత్యాసం గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఏంటో విషయం అంటే, మనము దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలో అలా లేము. కాబట్టి మనకు దేవుడు ఏం చెప్పాడంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా నా సన్నిధికి రావాలి, ఈ విధంగా నువ్వు ఉపవాసం ఉండాలి, ఈ విధంగా ఉద్యోగం చేయాలి, ఈ విధంగా లంచాలు తీసుకోకూడదు, ఈ విధంగా ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి, ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ఈ విధంగా నా ఆజ్ఞను పాటించాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు అవి మనము చేయలేకపోతున్నాము. అందుకంటాడు ఇక్కడ, చాలా జాగ్రత్త గ్రహించండి, మనము దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలో అలా చేయము. కాబట్టి మన ఆత్మయు జీవం పట్ల అసంతృప్తిగా ఉండడము మంచిదే. ఎందుకు అసంతృప్తి? దేవుడు చేయలేంది చేయమనిదే మనం చేయలేము. మనకు దేవుడు ఏమంటాడంటే ఈ సమయంకి వచ్చి నాతో మాట్లాడు, తెల్లవారు 4 గంటలు లేవు, నీ కుటుంబంతో కూర్చో, ఒక పాట పాడు, ఒక స్తుతించు, ఆరాధించు, దేవుని వాక్యాన్ని చదువు, అక్కడ ఉన్నదానికి నీ యొక్క బిడ్డలతోటి, నీ భార్యతోటి నువ్వు మాట్లాడు. ఆ విధంగా ఇంటిని కాచి కాపాడుకో. ఇంటిని ఎందుకంటే ఆ విధంగా దేవుల్లో ఆ విధంగా కట్టి ముందుకు తీసుకెళ్ళు అని చెప్తున్నాడు అనుకో. నువ్వు అది చేయలేకపోతున్నావు కాబట్టి నీకు అసంతృప్తి ఉండడం మంచిదే. ఎందుకని నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. ఇరుగు పొరుగు వారిని నువ్వెందుకు, సహోదరులందరినీ కూడా దేవుడు ఏ విధంగా నీకు ప్రేమించాడో ఆ విధంగా నువ్వు ప్రేమించాలి. అంటే నువ్వు ప్రేమించలేకపోతున్నావు.
నువ్వు అసంతృప్తి కలిగి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నువ్వు అందరికీ సహాయం చేసే రీతిలో ఉండాలి. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమని చెప్పాడు దేవుడు. నువ్వు ఇవ్వలేకపోతున్నావు, పేదవాళ్ళకి సహాయం చేయలేకపోతున్నావు, దేవుడు చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించలేకపోతున్నావు. అప్పుడు నువ్వు అసంతృప్తి ఉండడం మంచిదే. ఎప్పుడు అసంతృప్తి కలిగి ఉండాలి, ఎప్పుడు అసంతృప్తి కలిగి ఉండకూడదని దేవుడు మనకు చెప్పాడు. ఇది మనం గ్రహించాలి. ఆత్మీయ స్థితి గురించి ఎప్పుడూ తృప్తి చెందకండి. ఆత్మీయ స్థితి గురించి ఎప్పుడు తృప్తిగా ఉండకండి. ఎప్పుడు హెల్త్గా ఉండాలి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, ఈ రోజు సపోజ్ నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసావు, రేపు 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతే అసంతృప్తిగా ఉండవలసిందే. ఈ రోజు నువ్వు ఎందుకంటే వాక్యాన్ని 2 నిమిషాలు ధ్యానించావు, రేపు 2 నిమిషాల కంట ఇంకా 4 నిమిషాలు ధ్యానించాలని చెప్పి నువ్వు అనుకున్నావు, అది చేయలేకపోతే నువ్వు అసంతృప్తి కలిగి ఉండవలసిందే. కొన్ని విషయాలు ఎట్లా ఉండాలంటే, దేవుని నీ యొక్క నీ ఆత్మీయ స్థితిని ఎదుగుటలో ఏదైతే ఆటంకపరుస్తుందో వాటి యందు నీవు అసంతృప్తి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆగిపోకూడదు అక్కడితో. ఇది గ్రహించాలి. అందుకు కాబట్టి అసంతృప్తి మంచిదే, చేయడం మంచిదే. అసంతృప్తి మనం చెందాల్సిందే కొన్ని విషయాల్లో మాత్రమే. ఈ విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడము పాపము కాదు. అలాగే ఒక క్రైస్తవుడిగా సహజ స్పందన ఉండాలి. ఎటువంటి స్పందన ఉండాలి? ఏదైనా దేవుడిని తిడుతున్నప్పుడు కానీ, దేవుడిని కించపరుస్తున్నప్పుడు కానీ, బైబిల్ చింపుతున్నప్పుడు కానీ, బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కానీ నువ్వు నిమ్మక నీరెత్తినట్టుగా నాకు కాదులే. నీ కుమారుడికి ఎవరైనా అంటే నువ్వేమైనా ఊరుకుంటావా? నీ కుమార్తెకి ఎవరైనా తిడతని ఊరుకుంటావా? నీ ఇంటి మీదకి ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఊరుకుంటావా? అట్లానే నీ దేవుడు, నిన్ను సృష్టించిన వాడు, ఆయన ఇచ్చిన గ్రంథాన్ని, ఆయన ఇచ్చినట్టు ఆజ్ఞలని కొంతమంది తృణీకరించి వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు నువ్వు స్పందించకపోతే నీలో ఏముంది? ఏముంది నీలో? కనీసం వెళ్ళి ఏడ్చావు ఎప్పుడైనా? ఒకరు దేవుణ్ణి ఏదో అంటున్నారు, నువ్వు నీ ఇష్టదైవంగా నువ్వు కొలుస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నా, నీవే ఇలవేల్పుగా ఆయనకు నువ్వు చేసుకొని ఆయన రక్షణలో నీ కొనసాగుతూ ఉండగా అట్టి గొప్ప దేవుడిని, ఆ ప్రేమమయుని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు నాకు కాదని ఊరుకున్నావా? కనీసం నువ్వు వెళ్ళి నీ ఇంట్లో కానీ, నీ బంధువులతో కానీ, నీ స్నేహితులు కానీ చర్చించి వాటిని మీలో మీరు ఇది మంచి పద్ధతి కాదు అని ఎప్పుడైనా విచారించావా? విచారించి దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఆ కుటుంబం ఈ విధంగా మాట్లాడింది, ఆయన ఈ విధంగా అంటున్నాడు, దేవా ఆయనకు మన్నించాడు, నేను రోషం కలిగి ఉన్నాను, నేను చేయలేని స్థితిలో ఉన్నాను, నాకు ఎప్పుడైనా వారికి సమాధానం ఇచ్చుకునే సమయం గురించి వేచి చూస్తున్నాను ప్రభా, నాకు లేవనెత్తండి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నాకెందుకులే, ఎవరేమంటే నాకెందుకు, ఎవరో అంటాడు వారు అనేది నేను పట్టించుకోవాలా అన్నావంటే నీలో నీవే ఏ తృప్తిలో ఉన్నావో ఆలోచించుకో. ఈ విధంగా అంటే క్రైస్తవుడిగా మనకి సహజంగా స్పందన ఉండాలి. ఇక రెండో అపోహగా చూద్దాం ఒక్కసారి. సంతృప్తి అనేది పరిస్థితులపై ఆధారపడుతుంది. సంతృప్తి అనేది పరిస్థితులపై ఆధారపడుతుంది. ఏంటి పరిస్థితులు? ఇప్పుడున్న నా పరిస్థితులు మారిపోతే జీవితం ఎంత బాగుంటుందో అని మనం తరచూ అనుకుంటామా అనుకోమా? అందరూ అనుకుంటాం కదా. ఏంటి వేసిన డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలా? బా చూడు ఎంత బాగుందో డ్రెస్, ఎంత మంచి డ్రెస్ ఉందో, బా ఎంత బాగా శారీ ఉందో, ఎంత బాగుంది అది, అది ఉంటే ఎంత బాగుంటుంది నాకు అని అనుకుంటాం చాలాసార్లు. మానవ సహజం అది, అది స్వభావం అది మనకి. అయితే మనము ఒంటరి వారమైతే, ఒంటరి ఉన్న మనకి ఏమంటాం? మనము వివాహం కావాలని కోరుకుంటాం, అంతే కదా. అట్లా ఒంటరి ఉండిపోదాం అనుకుంటామా? అట్లానే వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది ఉండలేరు. ఏంటంటే మనం ఒంటరి వారం అయితే వివాహం కావాలని కోరుకుంటాం. ఒకవేళ వివాహం జరిగితే ఇంకా ఒంటరిగా ఉంటే మంచిదేమో, బ్యాచులర్గా ఉంటే ఏంది పోషించలేకపోయింది అంటాం మనం. ఆ విధంగా కోరుకుంటాం. పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని కోరుకుంటాం. పిల్లలు కలిగితే ఏమంటాం? ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఉంటే ఎంత బాగుండదు అనుకుంటాం. అది కూడా కలిగిన తర్వాత ఏమంటాం? బా కొద్దిగా మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది పిల్లలు. ఎప్పుడు అసంతృప్తే, ఒకదాని మీద ఒకటి ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది అనమాట.
మనకు పిల్లలు పుట్టినప్పుడు అంట ఇంకా మంచి పిల్లలు పుడితే ఎంత బాగుంటుందో. ఇవే మనకి ఎప్పుడు ఇవే. అలా ఏం చేస్తామంటే మన జాబితాను ఇట్లా పెంచుకుంటూ పోతాం. ఎప్పుడూ స్టాప్ చేయం, ఎప్పుడు పొలి స్టాప్ పెట్టాం మనం. ఇంకా 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 వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఏంటంటే ఒక వార్డు మెంబర్ అవుతాడు, తర్వాత సర్పంచ్ అంటాడు, తర్వాత మండలాధ్యక్షుడు అంటాడు, తర్వాత జిల్లాధ్యక్షుడు అంటాడు, తర్వాత ఎమ్మెల్యే అంటాడు, తర్వాత ఎంపీ అంటాడు, తర్వాత ఏమో మినిస్టర్ అంటాడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి అంటాడు, తర్వాత మంత్రి అంటాడు, తర్వాత కేంద్ర మంత్రి అంటాడు, తర్వాత ప్రధానమంత్రి అంటాడు, తర్వాత రాష్ట్రపతి, తర్వాత ట్రంప్ అయిపోదాం అంటాడు. ఉండదు వాళ్ళకి. వాళ్ళ జాబితా ఎట్లా వెళ్ళిపోతుంటుంది అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ కూడా స్టాప్ చేయడం వాడు. ఎందుకంటే అది మానవ సహజం. ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది గ్రహించాలి. అంటే ఏంటంటే మనము ఉన్న పరిస్థితి కన్నా మరి వేరే ఏ పరిస్థితి అయినా మనకు మెరుగ్గానే అనిపిస్తుందంట. ఇట్లా ఉన్నా మనకి ఇక్కడ ఆ పరిస్థితి వెళ్ళిపోతే మాకు మరీ మెరుగైపోతాను అనుకుంటాం మనం. ఎప్పుడు అదే మనకి. హృదయం ఎప్పుడు వేదన పడుతూనే ఉంటుంది. హృదయం ఎప్పుడు మోసం చేస్తుంది కదా. ఇది ఎప్పుడు కూడా హృదయంలో ఎప్పుడు కూడా వేదనే. ఈ పరిస్థితి కంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోదామని చెప్పి ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటుంది హృదయం వేదన పడుతూనే ఉంటుంది. మనిషి స్వభావం అటువంటిది, గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? చల్లగా ఉండాలని కోరుకుంటాం. చల్లగా ఉంటే వేడిగా ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు లేని దాన్నే కోరుకుంటాం మనం. ఉన్నదాంతో సంతృప్తి చెందం. అది మానవ స్వభావం, గుర్తుపెట్టుకోండి. అయితే వీటన్నిటికీ బైబిల్ పరమైన జవాబు ఉంది. ఒకటి ఏంటది చూద్దాం ఒకసారి. ఆదాము హవ్వలు గుర్తున్నారా మీకు? గుర్తున్నారా అందరికన్నా? ఎవరు ఇద్దరున్నా? మా ఇంటి పక్క ఉంటారు సార్ ఆదాము హవ్వ అంటారా? ఎవరు ఆదాము హవ్వలు? చెప్పాలి. ఎవరు? ఆది దంపతులు అనుకోండి. అంటే మొట్టమొదటిగా దేవుడితో ఆయన చేతులతో తయారు చేయబడ్డారు, నిర్మించబడ్డారు వాళ్ళు. ఆదాము అవ్వ ఆది దంపతులు అంటాం మనం. వారు ఊహించలేని పరిపూర్ణ పరిస్థితుల్లో వారు జీవించారు. తెలుసా మీకు? వారు ఊహ లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే నాకు ఇది ఇస్తే చాలంటే దేవుడు నీ ఊహించలేని దానికంటే ఇస్తాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఆదాము అవ్వలకి వారు ఊహించలేని పరిపూర్ణ జీవితం వారికి ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా వారు జీవించారు. ఒక్క చెట్టు తప్ప విశ్వంలో అన్నిటిపైన వారికి అధికారం ఉన్నది, వారి ఆధీనంలో ఉంది. ఒకే ఒక్క చెట్టు ఉంది అక్కడ. ఏంటో చెట్టు? మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలము. రెండోది జీవ వృక్ష ఫలము. అయితే ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం మీద వారికి అధికారం తప్పించి సమస్త సృష్టి మీద మానవుడికి అధికారం ఇచ్చాడు కదా. అన్ని ఇచ్చాడు. ఇదొక్కటే చేయొద్దని చెప్పాడు. ఇది ఎక్కడ మనకి? ఆదికాండం 2వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే మనకు క్లుప్తంగా ఇది మనకు అర్థమవుతుంది. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే, గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా, దేవుడు ఏం చేశాడంటే వారికి మంచి ఆనందాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమమేడు కాబట్టి ఆనందంగా జీవించండి, సంతోషంగా జీవించండి, ఎటువంటి కొదువు లేకుండా జీవించండి. ఇదిగో ఈ సమస్తం మీదే. ఇక్కడున్న ప్రతి ఒక్క వృక్షఫలం మీరు తినొచ్చు. ప్రతి ఒక్క జాతి వృక్షఫలాలు మీవే. ఇక్కడ ఉన్నటువంటి సమస్తము ఏదైతే నిర్మించబడ్డాయో, ఏవైతే జలరాశులు ఉన్నాయో, ఏదైతే భూమి మీద ప్రతి జంతువు కూడా మీరు పేరు పెట్టవచ్చు. మీ ఇష్టమైన రీతిలో మీరు వేలండి, మీరు ఏలికై ఉండండి, విస్తరించండి అని చెప్పారు. అనేసరికల్లా వాళ్ళంతా ఓకే అన్నారు. ఒక్కటి మాత్రం మీరు చేయకండి అని చెప్పారు. ఇప్పుడు వద్దాం ఇక్కడ ఏమైంది? ఇప్పుడు వచ్చేసరికి వారికి అసంతృప్తి కలిగేలా సాతాను, ఎవరు చెప్పండి అందరు కూడా, సాతాను ఏం చేసింది? వారిని ఎలా ప్రేరేపించాడు అంటే, ఎట్లా ప్రేరేపించాడు ఒక్కసారి గ్రహించండి. సాతాను వచ్చాడు. వారు అంతవరకు చాలా యుక్తంగా ఆనందంగా జీవిస్తున్నారు. వారికి ఏ విధంగా ప్రేరణ కలిగించాడో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏందంటే ఇది అందరికీ తెలిసింది. ఫస్ట్ ఏమన్నాడు? ఇది నిజమా? ఏమన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇది నిజమా? ఏంటో నిజము? గుర్తుపెట్టి, ఇది నిజమా? ఈ తోట చెట్టులోని దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?
చూడండి 3వ అధ్యాయం 1వ వచనం ఇది. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు అక్కడ? ఇది నిజమా? క్వశ్చనింగ్ వేశాడు, ఇది నిజమా? తర్వాత ఆయన ఆన్సర్ ఏమన్నాడు ఒకసారి? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? రెండు క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు వద్దాం, బైబిల్లో మన కోసం వ్రాయబడిన మొదటి ప్రశ్న సాతాను పెదవుల నుండి వచ్చింది. మొదటి ప్రశ్న ఇది, బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఇది. మనము వేయవలసిన ప్రశ్న సాతాను పెదవుల నుంచి వచ్చిందంట. క్వశ్చనింగ్ ఉంటుంది కదా, మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ఇదే క్వశ్చన్ అంట, ఇది నిజమా? మొదటి క్వశ్చన్ బైబిల్లో చేసినప్పుడు అంటే వచ్చిందంట. ఇది చాలా జాగ్రత్తగా ఉంచండి. దేవుడిపై అనుమానము కలిగించడానికి రూపొందించబడిన ప్రశ్న ఏంటంటే ఇది నిజమా? సాతాను భావం ఏమిటంటే, విశ్వంలో ఉన్నవాడిని మీ దగ్గర ఉన్నాయా? క్వశ్చనింగ్ వేస్తున్నాడు. దేవుడు చాలా కఠినాత్ముడు కదా, వాళ్ళతో అంటున్నాడు కదా, ఆయన మీ ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని దోచుకోవడం లేదా? చూసావా? మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని, మీ సంతృప్తిని దేవుడు దోచుకోవడం లేదా? సాతాను ఏం చేస్తాడంటే, మన దగ్గర మంచి వస్తువులు ఉంటాయి, మన దగ్గర మంచిగా మనకి ఇచ్చినటువంటి దైవ లక్షణాలు మన దగ్గర ఉంటాయి, మన దగ్గర లేనిదంటే ఏముండదు. అయితే దేవుడు సాతాను ఏం చేస్తాడంటే, మన దగ్గర ఏదైతే ఎలుతుందో, ఏదైతే మన దగ్గర కొదువు ఉందో దాన్ని ఏం చేస్తాడంటే మనల్ని అసంతృప్తి కలిగించడానికి వాటి మీద దృష్టిని సారిస్తాడు. ఇదే చేశాడు. ఎవరిని? ఆదాముని అదే చేస్తాడు, అవ్వను అదే చేశాడు. నిజమా? అది తినొద్దని చెప్పాడా? చూసావా ఆయన ఎంత కఠినాత్ముడో? చూసావా నీలో అసంతృప్తి నుంచాడు? చూసావా నీకు తినొద్దని చెప్పాడు తెలుసా అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుకోలేదో వారి మనసులో కోరుకునేటట్లు చేశాడు. ఇది సాతాను యొక్క కుతంత్రము. దుష్టుడు అందుకే ఎప్పుడు కాచుకొని ఉంటాడు. అన్ని పళ్ళున్నాయి, ఒక్క పండుని చూపించి ఆ పండు మీద మనసు వెళ్ళేటట్లు చేశాడు. అది సాతానుడు అక్కడ విజయం పొందాడు. వాడు ఆ అసంతృప్తి స్టార్ట్ అయింది. ఆ అసంతృప్తి ఎప్పుడు? మొట్టమొదటి అసంతృప్తి మానవ జాతి మొత్తానికి ఏ విధంగా పాపం మనకి అంటుకొని ఉందో, ఏ విధంగా పాపం మనకి ఏలుతుందో, అట్లానే ఈ అసంతృప్తి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే సాతాను వచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడినప్పుడు కలిగించినటువంటి ఆ దృష్టి ఇప్పటి వరకు మనలో ఏలుతూనే ఉంది, వచ్చేసింది. అది మన దగ్గర ఎన్నున్నా, ఎన్ని సౌకర్యాలున్నా లేని దాని గురించే ఆలోచిస్తాము. ఎందుకంటే ఆదాము అవ్వలు అదే చేశారు. వారి దగ్గర అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, అంత సౌకర్యం ఉంది. వారు ఒక్క పండు గురించి అసంతృప్తిని రగిల్చారు. ఆ అసంతృప్తి ఏమైందంటే ఇప్పుడు దాకా వస్తూనే ఉంది. ఇది మనం గ్రహించాలి. ఇది అక్కడ మూలం అక్కడ అన్నమాట. అది అంటే అదే అసంతృప్తి అన్నిటికీ మూలం అయిపోయింది. మన దగ్గర ఉన్న వాటిపై కాకుండా మన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టడం, ఇదే అసంతృప్తి. ఆదాము అవ్వ ఇద్దరు సాతాను చెప్పిన ఈ అబద్ధానికి లొంగిపోవడం బాధాకరం కదా, అది చాలా బాధాకరం. ఆ అబద్ధం ఏమిటంటే మీ పరిస్థితులు మారితే మీరు సంతోషంగా ఉంటారు. అబద్ధం ఏంటి? మీ పరిస్థితి మారిపోతే మీరు సంతోషంగా ఉంటారు అనేది. ఫలితం ఏమైందో తెలుసా? వారు కష్టాలు అనుభవించారు. ఎప్పుడైతే సాతాను ప్రలోభాలకు లొంగిపోయారో ఆదాము అవ్వ ఇక కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఏదైనా వనం నుంచి బయట వేయబడ్డారు. ఇప్పటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చే వరకు దాని నుంచి విడుదల మనం పొందుకోలేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారో అప్పుడు మాత్రమే ఆయన ఇచ్చిన వాక్యం ప్రకారంగా మనము ఈ సంతృప్తి కల జీవితాన్ని జీవించగలుగుటకు యేసుక్రీస్తులో ముందుకు వెళ్తూ ఉన్నాం. అంతవరకు ఆ అసంతృప్తి మనలకి మూలమైపోయింది. దేవుడు ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమం వల్ల ఏమొచ్చేసిందంటే వారికి కష్టాలు వచ్చాయి, పాపం వచ్చింది.
పాపము నుంచి మరణం వచ్చింది. ఆ మరణం ఏలుతూనే ఉంది. ఇప్పటిదాకా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేదాకా మరణించిన వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. వారికి నిత్య జీవము లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము వచ్చిన తర్వాత మాత్రమే మనకి మరణము నుంచి విడుదల, జీవము నుంచి మనకి నిత్య జీవముకి మనకి తీసుకువెళ్ళినటువంటి దారిని కల్పించాడు, మార్గాన్ని చూపించాడు. ఇది మనం గ్రహించాలి. అంటే సంతోషానికి బదులుగా ఏమి జరుగుతుందని దేవుడు చెప్పాడు. అలాగే పాపము వేలిపోయింది మన మీదకి. మనము ఈ కీలకమైన పాఠాన్ని మనం నేర్చుకొని పాటించవలసిందే. ఈ విశ్వంలో దాదాపు అన్నీ తమ దగ్గర ఉన్నప్పటికీ ఆదాము అవ్వ సంతృప్తి చెందలేకపోయారు. ఇప్పుడు నా దగ్గర ఏది లేదో అది ఉంటేనే నేను సంతృప్తి చెందుతాను అనే తప్పుడు వాగ్దానాల పట్ల జాగ్రత్త వహించవలసిందే మనం. అందుకే మనము నిరంతరము వ్యర్థమైన వాటిని చూడకూడదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయమని చెప్పి కీర్తనకారుడు 119:36 చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే వ్యర్థమైన వాడిని చూసామో, వ్యర్థమైన వాడి పాటలు వింటున్నామో, వ్యర్థమైన సినిమాలు చూస్తున్నామో, వ్యర్థమైన వాటిని మనం కలిస్తున్నామో, అప్పుడు మన హృదయంలో ఏమవుతుందంటే వాటి మీదకు వెళ్ళిపోతుంది. మనకున్నట్టు వాటి మీద శ్రద్ధ తగ్గిపోతుంది. మనం ఏమైపోతామంటే అది పొందుకోలేనప్పుడు అసంతృప్తి. నువ్వు చూస్తున్నావా, నువ్వు అసంతృప్తికి లోనవుతావు. ఒక సినిమా చూసావనుకో, సినిమాలో డాన్స్లు అవన్నీ అబద్ధాలు, ఎందుకు పనికిరానివి. అక్కడ ఉన్న ఫైటింగ్లు పనికిరానివి, అక్కడ ఉన్న డైలాగులు అన్ని కల్పితాలు, నిజమైనవి కావు. అక్కడ ఉన్నటువంటి ఫైటింగ్లు అన్నీ కూడా కల్పితాలు, అవన్నీ నిజమైనవి కావు. అక్కడున్న హీరోయిన్ నిజమైనది కాదు, ఆ మాటలు నిజమైనవి కావు, అన్ని కల్పితాలే. వాటిని చూసి వాటిలో అయిపోదాం అనుకుంటారు, వాటిని చూసి వాటిలో ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మా ఇంట్లో కన్నాడు ఒక చిన్నోడు. వాడు ఏం చేశాడంటే, వాడు ఒకరోజు వాడు స్పైడర్ మ్యాన్ చూసి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి గెంతాడాడు. తెలుసునా మీకు? పక్కిల్లు ఉంది కదా, ఆ పక్కిళ్ళ నుంచి ఇంటికి గెంతాడు ఒక ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుద్ధి? ఇవే జంపింగ్లు వస్తాయి. ఇవే మన పిల్లలదే. ఎప్పుడు రీల్స్ టక్క నేను కూడా ఇలా చేస్తా. మన రీల్స్ చేస్తున్నాడు. ఏం చేశాడంటే వాడు ట్రైన్ వచ్చి గుద్దేసింది వాడికి అన్నమాట. అట్లా ఉంటాం. అక్కడ కాలిపోతే, విమానం కాలిపోతుంటే అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు కొంతమంది. చచ్చిపోతున్నారు, అక్కడ మాడిపోతున్నారు, సవాళ్ళు లేవక్క పడి ఉన్నాయి అక్కడ. వాటి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ఫీలు అంట, అవి రీల్స్ అంట. అది తయారైంది ఈ లోకంలో. అట్లా ఉంది, గ్రహించండి. అంటే వ్యర్థమైన వాటిని మనం చూసినప్పుడు మనలోకి ఏమొస్తుందంటే అసంతృప్తి వచ్చేస్తుంది. అది నేను పొందుకోలేకపోయాను, అట్లా నేను చేసుకోలేకపోతున్నాను, అట్లా నేను డాన్స్ చేయలేకపోతున్నాను, అట్లా నేను మాట్లాడలేకపోతున్నాను, అట్లా నేను తలంచలేకపోతున్నాను, అట్లా నేను ఎవరితో కూడా సాంగత్యం లేకుండా ఉంది, నా ఫ్రెండ్స్తో దూరం అయిపోతున్నాను. ఈ విధంగా ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటావు. దేవుడికి అది ఇష్టము. గ్రహించండి. అందుకనే నిజమైన సంతృప్తి బాహ్య పరిస్థితుల నుండి కలగదని మనం గ్రహించాలి. దైవ భక్తికి ప్రాధాన్యత ఇచ్చి నిత్యత్వాన్ని మన దృక్పథంగా చేసుకోవడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. అంతవరకు కలగదు. అదే 1 తిమోతి 6:6 అంటాడు. 1 తిమోతి 6:6 ఇలా చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దైవభక్తి వలనే, మామూలు భక్తి కాదు, దైవభక్తి వలనే యేసుక్రీస్తు ద్వారా దేవునితో నిజమైన సంబంధం ఏర్పడుతుంది, నిజమైన సంబంధం ప్రారంభమవుతుంది. అందుకనే ఏంటంటామంటే, మీరు ఇంకా అలా చేయలేకపోతే పశ్చాత్తాపముతో, గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపముతో విశ్వాసముతో క్రీస్తు దగ్గరికి రండి, ఆయనను మీ సమృద్ధిగా అంగీకరించండి. అప్పుడు అంటాడు, అప్పుడు మాత్రమే ఈ మంచితనము నుండి మనము దేవుని మంచితనాన్ని మనం ఏం చేస్తామంటే తిరస్కరించకుండా, మనము ఆజ్ఞ అతిక్రమం చేయకుండా దేవుని మంచితనాన్ని మనము మనసులోకి తీసుకుంటాం, హృదయంలోకి తీసుకుంటాం. ఇది గ్రహించండి. మూడోదిగా, క్రైస్తునికి సంతృప్తి సహజంగా కలుగుతుంది. సంతృప్తి సహజంగా కలుగుతుంది. ఎట్లాంటిది? మనం క్రైస్తవులుగా మారినప్పుడు మనము వెంటనే లోకంలోని విషయాలు ద్వేషించడం ప్రారంభిస్తాం.
ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా మారిన వెంటనే లోకంలో విషయాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉంటాయి. ఆ విషయాలు నువ్వు పట్టించుకోవు. లోకంలో జరుగుతున్నవన్నీ కూడా నువ్వు నీ యొక్క మదిలోకి తీసుకురావు, నీ మైండ్లోకి పెట్టుకోవు. అవి నువ్వు వాటిని ద్వేషిస్తావు. ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారినప్పుడు క్రీస్తుని వెంబడించేవారు ఎట్లా ఉండాలంటే క్రీస్తుని పోలి నడుచుకునేవారు, క్రీస్తు మార్గం నడిచేవారు, క్రీస్తు సత్యాన్ని అంగీకరించేవారు, రక్తంతో కడగబడినవారు, వారు మాత్రమే ఏ విధంగా అంటే క్రీస్తుని అంగీకరించే వారిగా ఉంటారు. వారు ఏం చేస్తారంటే ఎప్పుడైతే క్రీస్తు వారిలో ఉంటారో వారు ఈ లోకాన్ని వారు ద్వేషిస్తారు, ఈ లోక విషయాలను వారు ద్వేషిస్తారు. అలాగే క్రీస్తులో మన సంతృప్తి కలిగి ఉంటాం. మనం అంగీకరించినప్పటి నుండి పాపభరితమైన శరీరాశలను మనం ఏం చేస్తాము? అంగీకరించం. శరీరాచను దూరపరిచేస్తాం. మనం ఎప్పుడైతే శరీరాచలను మనం త్యజించామో, విడిచిపెట్టామో, అప్పుడు మనము ఏం చేస్తామంటే పరిశుద్ధమైన శరీరం కలిగి పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగిస్తాం. ఆ జీవితము దేవునికి ఇష్టము. గుర్తుపెట్టుకోండి. అంటే శరీరాశలకు లొంగిపోము. పరిశుద్ధాత్మకు లోబడి ఉండడం ద్వారా పాపభరితమైన శరీరాశను నిరాకరించడము అనేది నిరంతరము పోరాటమే. శరీరంలో ఉన్నటువంటి కోరికలతోటి నీ ఆత్మ ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంది. ఇది మనం గ్రహించాలి. అంటే అపోస్తలుడైన పౌలు ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ మనము ఆయన చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, పౌలు గారు ఉదాహరణ తీసుకున్నప్పుడు పౌలు రామ చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏమన్నాడంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. క్రీస్తు నుండి సంతృప్తి కలిగిన జీవితము ఆయన నేర్చుకున్నాడు. ఆయన అంటాడు ఇక్కడ తర్వాత వచనం తీసుకుంటే ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏమన్నా దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోని కడుపు నిండి ఇల్లుటను, ఆకలి కొని ఇల్లుటను, సమృద్ధి కలిగి ఇల్లుటను, లేమి ఇల్లుటను నేర్చుకొని ఉన్నాను. చూసారా ఎంత బాగా అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంట? దీన స్థితిలో ఎట్లా ఉండాలో నేర్చుకున్నాడంట, సంపన్న స్థితిలో ఎట్లా ఉండాలో నేర్చుకున్నాడంట, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఇల్లుటను, ఆకలి కొని ఇల్లుటను, సమృద్ధి కలిగి ఉండటను, లేమిలో ఉండటను నేర్చుకున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనకి మాట్లాడుతున్నాడు, మనతో చెప్తున్నాడు. అంటే అవే మాటలు మరలా చెప్తున్నాడు మనకి. అతడు ఈ 2 వచనాలు 2 సార్లు సంతృప్తి కలిగడం నేర్చుకోవడం గురించి మాట్లాడాడు. 11వ వచనంలో కానీ 12వ వచనంలో కానీ 2 సార్లు ఏ విధంగా సంతృప్తి కలిగి ఉన్నాను అనే దాన్ని మనం ఉటంకిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. మరో విధంగా చెప్పాలంటే క్రీస్తు అతనికి అద్భుతమైన రీతిలో పట్టుకున్నాడు. ఎట్లా అద్భుతం అంటే ఆయన దమస్కస్కి వెళ్ళినప్పుడు, యెరూషలేము నుంచి దమస్కస్కి వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో ఆయనకి ఎన్కౌంటర్ ఆయన కలుసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది మనం గ్రహించాలి. అతనికి సంతృప్తి సహజంగా రాలేదని గుర్తుపెట్టుకోండి. సంతృప్తి సహజంగా రాదు, ఎప్పుడు కూడా సహజంగా రాలేదని మనం గ్రహించాలి. అంటే ఇది మనకు కొంత నిరీక్షణ ఇస్తుంది కదా, ఏది సంతృప్తి మనకి. అందుకు కాబట్టి సంతృప్తి సహజంగా రాదు, కానీ దానిని మనము నేర్చుకోవాలి. సంతృప్తి సహజంగా రాదు, అది మనం నేర్చుకోవాల్సిందే. సంతృప్తి కలిగి ఉండడము మనం నేర్చుకోవాలి. ఎవరో నీకు సంతృప్తి ఇవ్వరు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీకు సంతృప్తినిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సంతృప్తి జీవితాన్ని జీవింపజేస్తాడు. దానికి ఉదాహరణ మనం ఏం తీసుకున్నాము? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 11వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ పత్రిక 12వ అధ్యాయంలో అదే మనకు ఉటంకిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. అంటే సంతృప్తిని సహజంగా పొందుకోలేము, అది మనము అలవర్చుకోవాలి, అది మనం నేర్చుకోవాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది ఒక ప్రక్రియ. పెరగక దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేసినప్పుడు సంతృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు మార్గం నడుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎట్లా అంటే పరిశుద్ధాత్మ ప్రారంభంలో అలు పెరగకుండా దివారాత్రములు నీ కాలుకి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంతృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అది నీకు అవలంబం అవుతుంది, అది నువ్వు నేర్చుకోగలుగుతావు.
ఎవరి నుంచి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల నువ్వు సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడం నువ్వు నేర్చుకుంటావు. సంతృప్తి కలిగి ఉండడం అంటే క్రీస్తుని కలిగి ఉండడము. కలిగి ఉన్నాము, ఈ జీవితంలో క్రీస్తుని కలిగి ఉంటాము, రాబోయే జీవితంలో కూడా, ఈ జీవితం తర్వాత వచ్చే జీవితంలో కూడా క్రీస్తుతో కలిసి ఉంటాం. అంటే ఏంటంటే మనకి ఈ లోకంలో సమృద్ధి ఉన్నప్పటికీ మనకి ఏమీ లేనట్లే. ఒకవేళ ఇక్కడ అన్నీ ఉంటే క్రీస్తు లేకపోతే ఏమీ లేనట్లే. ఈ లోకంలో మనకేమీ లేకపోయినా పర్వాలేదు, క్రీస్తు ఉంటే చాలు. ఎప్పుడైతే క్రీస్తు మనతో ఇక్కడ ఉన్నాడో మనము ఇక్కడ క్రీస్తుని కలిగి ఉంటాము, రాబోతున్నటువంటి ఆ దేవుని సన్నిధిలో కూడా క్రీస్తుని కలిగే ఉంటాము. ఇక్కడ సమృద్ధిగా ఉండి క్రీస్తు లేకపోతే మన జీవితము వ్యర్థము. ఇక్కడ అన్నీ కలిసి మనం ఉన్నామంటే, అన్ని సమృద్ధిగా ఉండి క్రీస్తు లేకపోతే నీ జీవితానికి సరైన అర్థము లేదు. క్రీస్తు కలిగి ఉన్నప్పుడే నీ జీవితం సమృద్ధి. నీ జీవితం సమృద్ధి క్రీస్తులో ఉంది. క్రీస్తు లేకుండా సమృద్ధి జీవితం నువ్వు జీవించలేవు. క్రీస్తు లేకుండా సంతృప్తి జీవితం జీవించలేవు. క్రీస్తు ఉంటేనే తృప్తి, క్రీస్తు ఉంటేనే సంతృప్తి, క్రీస్తు ఉంటేనే సమృద్ధి. ఇది మనము గ్రహించాలి. అందుకనే క్రైస్తవులుగా మనము అట్టి జీవితాన్ని మనము జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక.